బర్రెలు తినేటోడు పోయి గొర్రెలు తినేటోడు వచ్చిండు. ఎప్పుడైతే తెలంగాణను కేసీఆర్ కంప్లీట్ గా పీల్చి పిప్పి చేస్తే దాన్ని ఇంకా నవలి కంకి 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 కంప్లీట్ గా తెలంగాణ జీవాన్ని తీస్తాండి ఈ రోజు రేవంత్ రెడ్డి. ప్రతి రంగం లోపల ప్రతి వ్యవస్థను కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే హీనంగా నాశనం చేస్తున్నాడు. అది మనం కండారా చూస్తాం. మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల గురించి కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భం లోపల కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడము రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కొంతమంది మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అనిపిస్తాంది కదా. మరి ఇదే కాంట్రాక్ట్ ఉద్యోగులతోటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోటి కంప్లీట్ గా వెట్టి చాకరీ చేయిస్తున్నారు. వారి యొక్క జీతాలు అనేటివి టైంకి ఇస్తలేరు. 11 నెలలుగా వాళ్ళకు జీతాలు ఇస్తలేరు. మరి ఈ వెట్టి చాకరీ అనేది రాజ్యాంగ విరుద్ధం కాదా అని చెప్పి మేము అడుగుతాం. అది నేరంగా పరిగణించబడింది రాజ్యాంగంలో కూడా గుర్తించాలి అందరం కూడా. మరి ఇది ఎవరు అడగరా? ఇది ప్రశ్నించరా? అంతేకాకుండా మేమందరం కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల లోపల మేమందరం కూడా తిరుగుతా అంటే మెడికల్ డిపార్ట్మెంట్ లో, హెల్త్ డిపార్ట్మెంట్ లోపల, అదేవిధంగా దాదాపు అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంత దారుణమైనటువంటి స్థితి లోపల వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మేము కళ్ళారా చూసినాం. మరి ఇవన్నీ ఎందుకు కనబడతలేవు అని చెప్పి చట్టము రాజ్యాంగం అని చెప్పి మాట్లాడే వాళ్ళకు ఎందుకు కనబడతలేవు? ఇది కూడా నేరమే కదా, ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే కదా అని చెప్పి మేము ప్రశ్నించినాం. కానీ ఆన్సర్ రాదు, ఇయ్యరు. ఈ రోజు రాహుల్ గాంధీకి 1000 కోట్ల రూపాయలను మొత్తం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఫండ్ రైజ్ చేస్తా అని చెప్పి ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డి. నేను ఒక్కటి అడుగుతా, నన్ను ఓసినా వెళ్ళదంటివి, బజార్లో నిలబడితే రూపాయి అత్తలేదని చెప్పాలంటివి, అప్పిచ్చేటోడు బ్యాంకు వాళ్ళు మనల్ని దొంగలను చూసినట్టు చూస్తారని చెప్పి మాట్లాడబడుతుంది. ఎట్లిచ్చినావు 1000 కోట్లు రాహుల్ గాంధీకి? మరి ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి నువ్వు ఎందుకు ముంగడికి వస్తున్నావు అని చెప్పి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఐక్యత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఐక్యత. ఇట్లాంటి ప్రశ్నలు గాంధేయ మార్గంలో మనం పోదాం. వాస్తవమే, ఎంతవరకు పోతాం దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. కాకపోతే గాంధేయ మార్గం అనేది మనం మొదట్లో తెలంగాణ ఉద్యమం చూసుకుంటే ఆ ఉద్యమ గడ్డ మీద పుట్టిన మా స్ఫూర్తితో ఉన్నాం కాబట్టి గాంధేయ మార్గంలో పోతే నడవ, తెలంగాణ మార్గంలో పోతేనే నడుస్తుంది. అంతే తప్పించి మనకు న్యాయం జరగదు. కుక్కను కదా నాపినట్టు, కుక్కను కదా ముద్ద అన్నట్టు మనం అబ్బా పెట్టవా, అబ్బా ఇయ్యవా, అబ్బాని బాంచనంటే ఇంటరా పాలకులు ఇంటరా, కేసీఆర్ ఇంటడా, రేవంత్ రెడ్డి ఇంటడా? వీళ్ళకి చెప్పే తీరుగానే చెప్పాలి, ఉద్యమమే చేయాలి మనం తప్పించి మనం గాంధేయ మార్గంలో పోతే నడవదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా మనం ఉద్యమం చేయాల్సిందే. అంత దారుణంగా తెలంగాణ ఆగమైపోతున్నది, నాశనం అయిపోతున్నది. అన్ని రంగాలలో, అన్ని వ్యవస్థలలో తెలంగాణ వ్యాప్తంగా వీళ్ళు నగరాభివృద్ధిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇక్కడ చూపెట్టి గ్రామాల లోపల మాత్రం మొత్తం వేర్లన్నీ కూడా నాశనం చేస్తున్నారు. మనం ఒకసారి వెళితే అర్థమైపోతుంది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ లోపల. కాబట్టి వాటన్నింటిని కూడా మనం అడ్రస్ చేయాలి. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి తెలంగాణ సమాజానికి పిలుపునిస్తూ రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా. 60 ఏండ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా. 60 ఏండ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా. రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా. భూమి కొరకు, భుక్తి కొరకు, రాజ్యములో కుర్చీ కొరకు, అన్నిటమా వాట కొరకు, ఆత్మ గౌరవాల కొరకు, సంపదలో సమానతకి, మా ఆర్థిక పురోగతికి అనగారిన వర్గాలు ఆత్మలు బలి చేయంగా వచ్చిన మన తెలంగాణ గద్దెనెవడు ఎక్కరా, తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయరా. రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా. సర్కారు వారి నోట ఉత్తర పథకాల పాట, రియల్ ఎస్టేట్ రేసులోన ముఖ్యమంత్రి బొంకులాట.
సర్కారీ వారి నోట ఉద్దెర పథకాల పాట, రియల్ ఎస్టేట్ రేసులోన ముఖ్యమంత్రి దుంపులాట, మంత్రుల పరివారమంత పదవులకై పీకులాట, ప్రతిపక్షం వాస్తులకై సింపతీల పోరుబాట. వీళ్ళ కడుపు పంటలు భారతులై వస్తుంటే, మన కన్నా బిడ్డలు వల బానిసలైపోతుంటే, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా.